మహారాజా హోమ్ ఫుడ్స్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, మాది ఫస్ట్ నుంచి నెయ్యి వ్యాపారం. నెయ్యితో పాటు మీ దగ్గర ఇంకేముంటాయండి అని కస్టమర్స్ అడుగుతుంటే, సరే నెయ్యితో చేసే ఐటెమ్ ఏదైనా చేద్దాం స్పెషల్‌గా మనం అని చెప్పి, నేతి రాగి లడ్డు ఇంట్రొడ్యూస్ చేసాం. నేతి రాగి లడ్డు హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. అది రీచ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత నేతి రాగి లడ్డుతో పాటు ఇంకా ఏమన్నా ఉన్నాయండి? సున్నుండలు చేస్తున్నారా అని అడిగారు. ఇదేంటి సున్నుండలు కూడా ఆర్డర్ పెట్టుకొని తింటారా? మామూలుగా ఇంట్లో అంత పిండి, బెల్లం కలుపుకుంటే సున్నుండలు అయిపోతాయి. అయి కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటారా అని అప్పుడు స్ట్రైక్ అయింది. ఓహో! మనం స్పెషల్‌గా కొత్తగా వేరే వేరే ఏం చేసేయక్కర్లేదు. మనం చిన్నప్పటి నుంచి తింటున్న ఐటెమ్సే క్వాలిటీగా ఇస్తే చాలు అని. కొబ్బరి లస్కూర ఉండలు చేసాం. నేను స్టార్టింగ్ అయితే లస్కూర ఉండలు ఎవరు తింటారులే కొబ్బరికాయ కొట్టుకొని కొంత బెల్లం కలిపేసుకుంటే లస్కూర ఉండలు అయిపోతాయి కదా! అనుకున్నాను. కానీ విపరీతంగా రీచ్ వచ్చింది దానికి కూడా. సో, మహారాజా ఫుడ్స్‌లో కొత్త కొత్త ఐటెమ్స్ ఏమి ఉండవు. మనం చిన్నప్పటి నుంచి తింటున్న ఐటెమ్సే క్వాలిటీగా చేసి అందిస్తారు. సో, మీ ఫేవరెట్ ఐటెమ్ ఏంటో కామెంట్ చేయండి. కుదిరితే అది కూడా మహారాజా ఫుడ్స్‌లో యాడ్ చేస్తాం.